హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో నవరాత్రుల సందర్భంగా బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి బూందీని నైవేద్యంగా పెడుతున్నామండి. నేనిక్కడ బూందీ చేయడానికి 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు వాటర్ తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకున్నానండి. తర్వాత చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార, 1 కప్పు వాటర్ వేసుకొని చక్కెర పాకం మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ చక్కెర పాకంలో నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ చక్కెర పాకం అయితే మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. చక్కెర బాగా కరిగిపోయి కాస్త చిక్కపడితే సరిపోతుంది. తీగ పాకం వచ్చేదానికన్నా ముందే ఆపేసేయాలి. ఆ తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బూందీ గెంటెలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్చర్ వేసుకొని ఇలా రుద్దుకుంటూ వేసుకోవాలి. అప్పుడు మన బూందీ బాగా రౌండ్గా వస్తుంది. ఈ బూందీని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బూందీ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకంలో ఈ బూందీని వేసేసుకోవాలి. చక్కెర పాకం కూడా వేడిగానే ఉండాలండి. ఇలా ఒక 20 సెకండ్స్ అలా ఉంచేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బూందీ చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నామంటే మన బూందీ రెడీ అయిపోతుందండి. ఈ బూందీని నేను నవరాత్రుల సందర్భంగా బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి. మన ఛానల్లో నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ప్రసాదం వీడియో వస్తుందండి. తప్పకుండా చూసేసేయండి.